అన్న తమ్ముళ్ళు క్లాష్ అవడేందిరా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. సలార్ హైప్లోనే ఉన్నారుగా. 2 మూవీస్ క్లాష్, ఫ్లాప్స్ పడ్డా తగ్గని స్టార్డమ్, కోర్ట్ సినిమా అండ్ దిల్రుబా హోల్స్ ఎలా ఉన్నాయి, రాజాసాబ్ రిలీజ్ డేట్, ఇలాంటి క్రేజీ ఆస్పెక్ట్స్ అన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ సలార్ రీ రిలీజ్ హల్చల్. నిన్న ఇవాళ మళ్ళీ షోస్ ఇంకా యాడ్ చేశారు, ముఖ్యంగా ఆంధ్రాలో. యాడ్ చేసినవి కూడా మెల్లమెల్లగా ఫాస్ట్ ఫిల్లింగ్లోకి వచ్చేసాయి. మస్త్ హైప్తో ఉన్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా 80 లక్షల అడ్వాన్స్ సేల్స్ దాటేసింది. టోటల్ ఆంధ్రాలో 60 లక్షల గ్రాస్తో టోటల్ వరల్డ్ వైడ్గా 2 crore దగ్గరలో ఉంది. ఆల్రెడీ టాప్ 7లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఒక రోజు ఉంది కాబట్టి అడ్వాన్స్ సేల్స్తోనే టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రీ రిలీజ్ రికార్డ్స్ లేని వాళ్ళు అంతా నోర్లు మూసుకునే టైం వచ్చింది. తర్వాత రీసెంట్గా కళ్యాణరామ్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అండ్ అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ టీజర్ రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఒకటేమో ప్యూర్ కమర్షియల్ టచ్, ఇంకోటి థ్రిల్లింగ్. విజయశాంతి గారు సర్లే నీకోటి తర్వాత మళ్ళీ ఇదే సినిమా మళ్ళీ పవర్ఫుల్ రోల్లో కనపడబోతుంది. ఈ సినిమా డైరెక్టర్ ప్రదీప్ ముందు రాజా చేవేస్తే తీశాడు, అది ఫ్లాప్ అయినా క్రేజీ ఉంటుంది, చూడడం వల్ల ఒక లుక్ వేయండి. అండ్ 12A రైల్వే కాలనీ మూవీ మళ్ళీ నరేష్ అన్న సస్పెన్స్ జానర్ టచ్ చేశాడు. రైటర్ మా ఊరి పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్. సో జర యాంగ్జైటీ అవుతుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. అల్లరి నరేష్కి కంబ్యాక్ హిట్ అవ్వాలని విష్ చేద్దాం. కమింగ్ టు రాబిన్హుడ్ నైజాం బిజినెస్. సినిమా ఇక్కడ 10 crore చేంజ్ బిజినెస్ జరుపుకుంది. అన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా ఇక్కడ 10 కోట్లు అంటే మాటలు కాదు, పైగా పెద్దగా హైప్ కూడా లేకున్నా. సో ఈ లెక్కన తెలుగు స్టేట్స్లో టోటల్గా 25 crore అవ్వచ్చు. అండ్ వరల్డ్ వైడ్గా పక్కా 35 to 40 crore అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రీసెంట్ పాన్ ఇండియా తండేల్ కంటే కొంచెం ఎక్కువే, బట్ కొంచెం డేరింగ్ స్టెప్ కూడా. బట్ సినిమా డైరెక్టర్ వెంకీ చాలా ఏరియాస్లో ఓన్గా రిలీజ్ చేస్తున్నాడు, ఆయనే కొంటున్నాడు. సో గట్టి నమ్మకం అవుతుంది ఆయనకి. నెక్స్ట్ రాజాసాబ్ మళ్ళీ ఇంకో రిలీజ్ డేట్ వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ మిడ్లో, అంటే ఇండిపెండెన్స్ డే టైంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అక్కడేమో ఇంకా రీషూట్ చేయాలంటుంటే ఇక్కడేమో రోజుకో రిలీజ్ డేట్ బయటకు వస్తుంది. ఎలాగంటారు? అండ్ తమనన్న రాజాసాబ్ పైన మళ్ళీ కొత్త ట్యూన్స్ రెడీ చేస్తున్నా అన్నాడు. ప్రీవియస్ అంతలా నచ్చలే అంట. సో ప్రెజెంట్ ట్రెండ్ బట్టి కొన్ని చేంజెస్ చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు. బట్ మెమరబుల్ ఆల్బమ్ అయితే ఇస్తా అన్నాడు ఫ్యాన్స్కి. అండ్ కమింగ్ టు బ్రదర్స్ క్లాష్, మనకు తెలుసు మంచి ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయని, అయితే అది మూవీస్లో కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరు సినిమాలు, బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా కన్నప్ప అండ్ సెకండ్ హీరోగా నటిస్తున్న భైరవం సినిమాలు ఈ సమ్మర్కి క్లాష్ అవబోతున్నాయి. అయినా అన్న తమ్ముడు క్లాష్ అవడేందో ఏమో ఇక. మరి మీరేమంటారు? కాంప్రమైజ్ అవుతారా, కొట్టేసుకుంటారా? తర్వాత నమ్రత గారు ఇంకో గ్రేట్ సోషల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. పుట్టిన పిల్లలకి మదర్స్ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. వాళ్ళ మదర్స్ నుండి ఏదైనా ఎఫెక్ట్ వల్ల మిల్క్ దొరకకపోతే ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుద్ది. టోటల్ 37 lakhs ఇన్వెస్ట్ చేశారంట. అండ్ ఈ మిల్క్ వల్ల చిన్నపిల్లలకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అటు మహేష్ అన్న ఈ టీమే జీవితాంతం సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారేమో, కారణజన్ములు. అండ్ కమింగ్ టు కోర్ట్ అండ్ దిల్రుబా మూవీస్, కోర్ట్ ఆల్రెడీ సెకండ్ డేకే హిట్ అయ్యి 4 daysలోనే బ్లాక్ బస్టర్ అయిపోయింది. నిన్నటితో నైజాంలో 6 crore షేర్, సీడెడ్లో 80 లక్షల షేర్, అండ్ టోటల్ ఆంధ్రాలో 4.54 crore షేర్. అలా 2 తెలుగు స్టేట్స్లో 11.35 crore షేర్ అండ్ 20.3 crore గ్రాస్ కొట్టింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.25 crore షేర్ అండ్ ఓవర్సీస్లో 3.8 crore షేర్. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 16.4 crore షేర్ అండ్ 32 crore గ్రాస్తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 crore. అండ్ దిల్రుబా డే 1కే డిజాస్టర్ అయిపోయిన ఈ సినిమా 5 daysలో 1.2 crore షేర్ అండ్ 2.5 crore గ్రాస్ కొట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 crore అవడంతో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తర్వాత శ్రీను వైట్ల గారు విశ్వంతో హిట్ కొట్టినా అదైనా ఫుల్గా కంబ్యాక్ ఫిల్మ్ అయితే కాదు. అయితే శ్రీను గారు మైత్రి మూవీ మేకర్స్ని ఒక సాలిడ్ స్క్రిప్ట్ అయిపోయి ఒప్పించారంట. సో ఈ సినిమాలో హీరోకి ట్రై చేస్తున్నారు. కన్సిడరేషన్లో రామ్, నవీన్ అండ్ తేజ సజ్జ వీళ్ళు ఉన్నారని టాక్. సో మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి సార్ అని విష్ చేద్దాం. అండ్ ఇది కథ కావాల్సింది. బాహుబలి 1 July 10th 10 years కంప్లీట్ చేసుకున్నందుకు గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. Day 1 ఆల్ టైమ్ రికార్డ్తో స్టార్ట్ అవ్వడం పక్కా. అండ్ ఎల్లుండి రిలీజ్ అవుతున్న ఎవడే సుబ్రహ్మణ్యం, సలార్తో పాటు బాగానే అవుతున్నాయి బుకింగ్స్. యాక్చువల్గా చాలా తక్కువ షోస్ ఇచ్చారు, అయినా సగం ఫాస్ట్ ఫిల్మ్లోనే ఉన్నాయి. మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్, న్యూస్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు బాగా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.